హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ చెరువు అండి. ధర్మవరం చెరువు నిండి మరువ పారుతూ ఉందండి. చూడండి, ఈ చెరువు నిండింది. ఇప్పుడు ఈ చెరువు గురించి తెలుసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు హాలిడే కావడం వలన మేము కూడా చెరువు నిండిందని చూసేకపోయినామండి. చూడండి, ఈ చెరువు ఇక్కడ పిల్లలంతా ఈత కొడుతున్నారండి. ఇది పైనుంచి తీసానన్నమాట నేను. ఈ విధంగా ఉంటుంది ఈ చెరువు. పిల్లలంతా సండే కాబట్టి అందరూ ఈతకి చాలామంది వచ్చారండి. ఈ విధంగా ఈతలాడుతున్నారు పిల్లలంతా. చూడండి, ఈ చెరువు చాలా విశాలంగా ఉందండి. చాలా పెద్ద చెరువు అన్నమాట ఇది. ఇక్కడ 7 మరవలు ఉంటాయండి ఈ చెరువుకి. చూడండి, చాలామంది వచ్చారు. చెరువు నిండిందంటేనే ఊరు మొత్తం ఇక్కడికి వచ్చేస్తారండి. ఎప్పుడు చెరువు నిండినా అంతే, ఇక్కడ పెద్ద జాతరగా ఉంటుంది. చాలామంది వస్తారు. పిల్లలు, పెద్దలు, వయసైన వాళ్ళందరూ వచ్చేస్తారండి చూడ్డానికి. చూసి సంతోషిస్తారనమాట. వచ్చి ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంటుందండి. మేము కూడా పోయి చూసి కొంతసేపు అక్కడే కూర్చొని వచ్చామన్నమాట. ఇక్కడ తినేదానికి కూడా తినుబండారాలు, అన్ని స్నాక్స్, టిఫిన్స్ అన్నీ ఉంటాయండి చెరువు నిండినప్పుడు. చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి చోట పోయి కొంతసేపు కూర్చొని వస్తే. ఇది 7 మరవలండి. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఈర్దిమ్మమ్మ గుడి కూడా ఉందండి ఇక్కడ. ఇది మొత్తం 3 కిలోమీటర్ ఉంటుందండి పొడవు చెరువు. 3 కిలోమీటర్ పొడవున పోతూ ఉంటే 7 మరవలు వస్తాయి. మధ్యలో ఈర్దిమ్మమ్మ గుడి ఉంది. ఇది ఈర్దిమ్మమ్మ గుడి చాలా ప్రత్యేకత ఉందండి. ఇక్కడ పిల్లలేని వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుంటే ఇక్కడ పిల్లలు పుడతారని నమ్మకం అండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇలా ధర్మవరం చెరువు నిండిందంటే మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు చెరువు నిండితే. జనం చూడండి తండోపతండాలుగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చూసి ఆనందించారు కదా ఈ వీడియో. పిల్లలు ఈతకెళ్తే పెద్దవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ వెంట వెళ్ళండి. వాళ్ళనొక్కటి వదిలిపెట్టి ఉండద్దండి. ఇది ఎంత బాగుంటుందో అంత ప్రమాదం కూడా ఉంటుంది.